అన్న నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా అన్న. ఇప్పుడు నువ్వు ఏమన్నా టెన్త్ ఫెయిల్ ఏంది మంది తెచ్చినా అంటే మేము తాగలేమా ఏందో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయ్యాలని దెబ్బేసేలా ఉన్నావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎంత తాగాడంటే ఫుల్ తాగాడు రాకేష్ మాస్టర్ ని దగ్గర పని చేసినావు కాబట్టి నిన్ను పిలిచిన. ప్లేస్ ఇచ్చింది రాకేష్ మాస్టర్. ఎర్రున్నట్టు ఇప్పుడు నువ్వు ఏమన్నా నేను వాళ్ళ ఆయన లెక్క కథలు కడిగేది నేను అంతే కదా. ఆ కత్తి తీసుకొని గుద్దలో పెట్టుకో. బుడ్డలిందనా అదేరా బుట్టలు అంటే తెలియదు కదా. చూసుకోడు గాడిద పాలు అమ్ముతాడంట. సరే గానీ నా వచ్చిన చిన్న క్వశ్చన్ వీడియో గుద్దంది ఎంగా హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 222 యూట్యూబ్ ఛానల్. గైస్ మనమైతే ఈరోజు రాకేష్ మాస్టర్ జూనియర్తో అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇతను తాగేసి వచ్చాడు. ఎంత తాగాడంటే ఫుల్ తాగాడు. ఏం చేస్తామన్నా ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం ఏంది? నేను చెప్తాడు మీరు చెప్పడం ఏంది? రాకేష్ మాస్టరే ఒక యూట్యూబ్ ఛానల్లో వీడు నా పనుకునేప్పుడు నా మందు తాగుతాడన్నాడు. మిలియన్స్లో పోయినాయి. ఇంకా మీరేం చెప్పాలి నాకు చెప్పు. టైం పెట్టుకుంటా 5 నిమిషాలు. 1 मिनट जाओ स्टैंड में रख ले जो जल्दी जाओ. అన్న నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా అన్న నమస్తే తీసి గుద్దలో పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏమన్నా అన్న కరెక్ట్ టైమింగ్ చూడు. टाइमिंग 4:45 అన్న ఏంటి అది కాదన్న ఇప్పుడు ఇదేంది అన్న 5 నిమిషాలు కరెక్ట్ అన్న నిద్రపోవాలి కదన్నా. ओके ఓకే అవును నిద్రపోయేవాడు. ఒక్కడే रेडी ఏమన్నా మాట్లాడుకో. అదే దేవి ఎరుపు మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడవద్దు. ఓకే చెప్పేసి హొందో వచ్చే ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే నేను చూసుకున్నాను చెప్పేది నువ్వు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 322 అని చెప్పేది. ఓకే చదువు సరే. భయం బాస్ 222 ఏంటి? టెన్త్ ఫెయిల్ తప్పులేదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 322 యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు భయం బాస్ 322. భయం 322 ఓకేనా? భయం 322. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని చెప్పు. చెప్తా. నేను చేయాలన్నా మీరు కదా చేసి? అవును నువ్వే చేయాలి మమ్మల్ని. అట్టాంటవా? ఇది సర్లేనా. ఓకే సో హాయ్ హలో నమస్తే గాయస్, నేను మీ జూనియర్ రాకేష్. అంటే తెలుసు రాకేష్ మాస్టర్ చనిపోయాడు అన్న ఏందన్నా ఫస్ట్ మా మళ్ళీ ఛానల్ గురించి చెప్పుతానా? అంటే ఇప్పుడు రాకేష్ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 322. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. భయం బాస్ అయిన హోస్ట్ గారితో భయం బాస్ 222. ఓకేనా? భయం 322 ఓకేనా? ఓకే వేసుకుంటా ఫస్ట్ స్టార్ట్ చేస్తా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముందు తాగిపించింది. వెల్కమ్ బ్యాక్ టు ఏంది మంది తెచ్చినా అంటే మేము తాగలేమా ఏందో సరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఫాస్ట్ గా లేట్ నీకే లేట్ మంది అయిపించింది పర్లేదా? ఆయనే తప్పించాడు. థ్యాంక్స్ అన్న. ఎందుకు ఊకే ఆడికి అయిపోతుంది ఇంకా ఊకేందుకు? ఓకేనా? కానీ స్టార్ట్ చేయి. చేస్తున్నానా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భయం 322. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. స్టార్ట్. మళ్ళీ ఏమైందిరా? ఓకే సో హాయ్ హలో నమస్తే గాయస్, భయం బాస్ 322 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే.
సో నేనైతే మీకు తెలుసు అన్న చెప్పేది ఉండవా ఏందన్నా మేము ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నువ్వేంది నీ ఇది చేస్తున్నావు? సరే కానిచ్చేసేయండి మీరే కానిచ్చేయండి. కాదురా, నువ్వు దయ్యాల్ని దెబ్బేసేలా ఉన్నావు, దయ్యాల్ని దెబ్బేసేలా ఉన్నావు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంటర్వ్యూ మేం చేయాలా నువ్వు చేయాలా? అక్కడ ఏముంది? దయ్యం ఉంది, పక్కన దయ్యం ఉంది, దెబ్బేస్తావు అయితే. పక్కన భయం ఉంది, తర్వాత దయ్యం ఉంది. ఈ బుగ్గ మీద ఈ సొట్ట ఎందుకు ఇదే ఇది స్టైల్ అన్న. నువ్వు అసలు రాకేష్ మాస్టర్ గా కొంచెమైనా ఆంతవరు ఆనన్న నేను ఆంతనా అంటే ఇడికి వచ్చానా అన్న? వీడికి వస్తానా చెప్పు భయం బాస్కి ఆనంద్ కాబట్టి ఇడికి వచ్చినాక అంతే. ఆనంద్ కాబట్టి దీనికి వచ్చినావా? ఇంకా అంతే. ఏం చెప్పాడు అంటే తెలుసు ఇది నువ్వు వీడికి వచ్చినావు అంటే నీ వల్లనే అన్న. నా వల్లనే. ఎస్ పక్కా ఇప్పుడు నుంచి అయితే నీ వల్లనే. ఒకవేళ ఫేమస్ అయినా సరే నాకు తగ్గిపోయింది కాబట్టి ఒకవేళ ఫేమస్ అయినా అంటే నీ వల్లనే. ఇప్పుడు 500 ఎక్స్ట్రా, 500 ఎక్స్ట్రా. కానీ 500 ఎందుకు పిలిచినాను నిన్ను? 500 ఎక్స్ట్రా. నీకు ఎందుకు పిలిచినాను నేను? రాకేష్ మాస్టర్ ని దగ్గర పని చేసినావు కాబట్టి నిన్ను పిలిచిన. అవును నువ్వు ఆనంద్ అంటున్నావు. నీకు అంత పెద్ద ప్లేస్ ఇచ్చిందే రాకేష్ మాస్టర్. ఎర్రున్నట్టు ఇప్పుడు నువ్వు ఏమన్నా నేను వాల్యూ పడుతున్నావు కదరా. అన్న లేపుతానా అది చెప్పేది నువ్వు కర్నూలు ఏం చేస్తావురా? సమోసా సమోసా సామంది సామికి సమోసా మామికి కర్రలు అంటే ఇంకా మర్డర్లు చేసిన వాళ్ళవి కత్తులు కడుగుతా అంతే. మడలు చేసిన వాళ్ళు కత్తులు కడతావు. అతను ఎవరు తెలుసా? వాళ్ళ ఆయన లెక్కడోళ్ళకి కత్తులు కడిగేది నేను అంతే కదా. ఆ కత్తి తీసుకొని గుద్దలో పెట్టుకో, ఆ కత్తి తీసుకొని గుద్దలో పెట్టుకో. అంటే దొడ్డికి రాకుండా నోట్లోకి వచ్చేస్తుంది, నోట్లోంచి వస్తుంది దొడ్డి. అంటే నీకు అట్నే వస్తుంది అన్న. అది 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 స్టిచ్ చేసేసి నా అవన్నీ డైలాగులు ఎందుకు కానీ ఉండేది చదివిట్టు రాకేష్ మాస్టర్ గుంచారు కదా. లేదు చెప్పనా? నువ్వు చెప్పేది మేము వినాలా? మేము చెప్పేది వినాలా? మీరు చెప్పినది నేను వినాలన్నా. నువ్వు వింటున్నావు అయితే? ఇప్పుడు వింటానా? అవును. ఇప్పుడు నుంచి వింటాను. కర్నూలులో గల్లీలో నువ్వు అవునా? అదే చిప్పనరా అంటే బతకాలి కదా. అమ్ముతావు, బుడ్డలు అమ్ముతావు. బుడ్డలుగా కన్నం ప్యాకెట్స్ అంటే మళ్ళీ బుడ్డలిందనా సరే అదేరా బుడ్డలు. అంటే తెలియదు కదా బుడ్డలు అంటే. ఏం తెలియదు, మొగడు కాదు నువ్వు. మొగనే కానీ సత్యతో చేరి నువ్వు కూడా కాదులేనా. కాదు కాదు షరీఫ్ గారు, వీడు గేదెల్ని దెంగాడు కర్నూలులో. గేదెల్ని కేసు కూడా ఉంది వీడి మీద. ఎరా ఒకసారి ఏ గేదెనే చెప్పు. అదే కర్నూలులో ఒకసారి నైట్ డెంగి తాగేసి గేదెని దెంగేసామంట కదా నువ్వు. ఒకసారి నైట్ డెంగి తాగేసి గేదెని దెంగేసామంట కదా నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు మాటలు రావట్లేదు. ఏంది మాట నేనెందుకు మాట్లాడతావు? ఇక్కబుక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను? సరే సారీ. కర్నూలు కర్నూలే నాది రాయలసీమ కర్నూలే. అయితే చెప్పేది కర్నూలులో ఎన్ఆర్పేట తెలుసా? బంగారుపేట తెలుసా? బంగారుపేట తెలుసా? బంగారుపేట తెలుసా? గాజులమ్మకు అక్కడ వెళ్ళి కొండారెడ్డి బుజ్జు తెలుసా? కొండారెడ్డి బుజ్జు అన్న నీకు తెలియంది ఏముంది? నీకు తెలియంది ఏముంది? కొండారెడ్డి బుజ్జు తెలుసా లేదా? తెలుసు. నీకు తెలియంది ఏముంది? ఆడ నీకు అట పండబెట్టి అలాగే చెప్పు. కర్నూలు నుంచి బయటకు వస్తావు నువ్వు. నన్ను సరే తొక్కుతామేనా? ఏం చేయాలి చెప్పు? ఏం తిక్కుపుక్కు మాట మాట్లాడుతావు అంటే మమ్మల్ని అంటున్నావు. నేను ఎప్పుడు అంటే అన్న ఇప్పుడు మాట్లాడుతావు కదా అన్నయ్య. సరే భయం బాస్ లో వెళ్ళావు కదా, ఏం చేసావు అక్కడ భయం బాస్ లో? భయం బాస్లు ఏం చేయలే అన్న. స్వాతిరెడ్డి నేను చెప్పేది మీరే మాట్లాడలేదు. నేను విన్నా. నేను సరే నీకు పెళ్ళైందిరా? కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. అన్న ఇట్ట దగ్గర పోతే దారికి దగ్గర ఉంటుంది, ఇట్ట పోతే దారి దగ్గర ఉంటుందా? వెళ్ళిపోతావా? ఉరుకుతా కాదురా. నీకు పెళ్ళైందా అంటే ఈ దారి పోతా ఆ దారి పోతా, ఏ దారి పోయేది? విజయమాల్యా గేట్ దగ్గర పో, విజయమాల్యా గేట్ దగ్గర పో. రేపు పోతానా? 50 రూపాయలు చాలు నీకు. రేపు పోతాలేనా? ఎందుకు? నాకేం తెలుసా? నువ్వు పోతావా? సరేలే గాని స్వాతి నాయుడు కడ్డాలు దొబ్బేసావు. ఏం చెప్పావురా?
నువ్వు నిజమా? ఆనే ఉంది పిలుచుకొస్తాను, ఆనే ఉంది బిగ్ బాయ్ భయం వస్తుంది. ఏం పిలుచుకొస్తా చేసుకుంటావు? పిలుచుకొస్తా ఆనే ఉందా పిలుచుకొస్తా ఆనే ఉందా అలా కింద ఉండు. ఎర్రి పువ్వులకి ఎర్రి పువ్వులకి ఎర్రి పువ్వులు అమ్మేలా ఉన్నావు నువ్వు. కూర్చో కాసేపు. గులాబీ పూలు అమ్ముతలే కానీ గులాబీ పువ్వు అమ్ము. మీరు ఏమన్నారు ఇందాక? అరే నువ్వు ఏం పాలు అమ్ముతాను? నీళ్ళు వచ్చ ఉన్న పాల నీళ్ళు పోసి అమ్ముతా. ఏ పాలు అమ్ముతావు? గాడిద పాలు అమ్ముతాడు వీడు. అవే కదా తాగేది జనాలు, నీకు తెలుస్తుంది. అవే తాగేది ఇప్పుడు జనాలు. ఎర్రి పుష్పడు అంటే గాడిద పాలు అమ్ముతాడంట. ఇది సరే గానీ నాకు చిన్న క్వశ్చన్. షరీఫ్ గారు చిన్న క్వశ్చన్. చిన్న క్వశ్చన్. అది కాదులేనా చిన్న క్వశ్చన్. ఒక చిన్న క్వశ్చన్. కూర్చో. చిన్న క్వశ్చన్. కూర్చో. అన్న ఉండు కూర్చో తొందరగా. ఫస్ట్ కూర్చో. ఉండు అన్న అంటున్నా. కొంచెం ఉంటే అన్న ఉండనా? కూర్చోరా. నేను చెప్పేది కొంచెం వినాలి కదా. చెప్పు ఏంది? దానికి చెప్తున్నది అన్న. ఫోన్ అన్న ఫోన్ అన్న ఫోన్ ఇక్కడే ఉంది ఫోన్. ఫోన్ అంటారు. కూర్చో నిమిషం కూర్చో. కంటెంట్ దానికి కాదు అన్న. నేను పక్కకు వస్తే ఏం బాత్రూమ్ వస్తుంది ఇక. ఏ ప్యాంట్ నాకు కావాలి. అలా అంటావా? అలా చెప్పు. సరే వద్దులే ఇక. డీసెంట్ గా సరే సరేలే రా సరేరా చెప్పలేరా లేరా. కూర్చో. ఏంటి మామ నువ్వు? నేను ఎట్లన్నా లే, కూర్చో. కొడుకు ఎవరు? కొడుకు ఎవరు? ఎవరు? ఇప్పుడు నా కొడుక అంటే నా కొడుకు ఎట్లా చూడదాలి. వీడియో గుద్దంది ఎంగా నా మొడ్డల వీడియో అది అలా కట్ చేస్తే